హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమాస్. ఈరోజు శేఖర్ కమల తీసిన కుబేరా మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఒక పెద్ద కోటీశ్వరుడు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి 4 బిచ్చగాన్ని తీసుకొస్తాడు. ఆ బిచ్చగాళ్ళు ఒక్కడుగా ధనుష్. అక్కడ పోయిన తర్వాత ఏమేమి సంఘటనలు జరుగుతుంది మిగతా కుబేరా సినిమా అంతా. ఒక మంచి సినిమా సోషల్ థ్రిల్లర్ జానర్ లో తీసుకొచ్చినారు. శేఖర్ కమల డైరెక్షన్ లో తాను ఎన్నడూ చేయలేని ఒక కొత్త కొత్త ఆలోచన విధానంతో కొత్త కథతో తీసుకొచ్చినాడు. కొన్ని సీన్లు అయితే మన కంట్లో నీళ్లు తెప్పిస్తాయి. ధనుష్ అని ఒక పెద్ద మాస్ క్యారెక్టర్ ఉంటే కూడా దీంట్లో ఎటువంటి మాస్ ఎలివేషన్స్ కానీ బిజిఎమ్స్ కానీ ఎటువంటి లేదు. ఓన్లీ డౌన్ టు అర్త్ క్యారెక్టర్ కి అడ్జస్ట్ అయినట్లు ధనుష్ నటించాడు. అదే విధంగానే శేఖర్ కమల కూడా రాసుకున్నాడు తన క్యారెక్టర్ ని. కంప్లీట్ ఫ్రెష్ లైన్ తో శేఖర్ కమల ఈ సినిమాని తీశాడు. ఓపెన్ అయితే డైరెక్ట్ సినిమా కథలో వెళ్ళిపోతుంది. ఫస్ట్ విలన్ ఇంట్రొడక్షన్, తర్వాత నాగార్జున ఇంట్రొడక్షన్. దాదాపు 25 నిమిషాల తర్వాతనే ధనుష్ కనబడేశాడు స్క్రీన్ మీద. రష్మిక అయితే దాదాపు గంట తర్వాతనే స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ యొక్క సినిమాలో టాప్ నాచ్ అంటే ధనుష్ యాక్టింగ్, నాగార్జున యాక్టింగ్. నాగార్జున కెరియర్ లోనే ఎప్పుడు ఇలాంటి రోల్ చేయలేదు, ఇలాంటి యాక్టింగ్ చేయలేదు. ఆ ఒక క్యారెక్టర్ కి కంప్లీట్ జస్టిఫై చేశాడు. దీపక్ అంటే మన నాగార్జున తప్ప వేరే ఎవరు కనబడరు. అలా చేశాడు నాగార్జున అయితే. ఎంతమంది హీరోలు ఇలాంటి బిచ్చగాడి క్యారెక్టర్ చేయాలని ఒప్పుకుంటాడు. ఎటువంటి మాస్ ఇంట్రో సాంగ్ లేకుండా నార్మల్ యాజ్ ఇట్ ఇస్ ఒక బిచ్చగాడి లాగే సినిమాలో నటించాడు ధనుష్. మూవీ మొత్తం అదే బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూనే ఈ సినిమాలో ముఖ్యంగా ఆయనకు ఒక చెయ్యి అయితే పనిచేయదు. దానికి అనుగుణంగానే ఈ సినిమా మొత్తం నటించాడు. మరొక నేషనల్ అవార్డు ధనుష్ కోసం సిద్ధంగా ఉందనుకుంటా నేనైతే. నాగార్జున, రష్మిక, జిమ్ వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన రోల్ అయితే ఎక్సలెంట్ గా చేశారు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కుమార్ స్టోరీని చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా నీట్ గా తీసుకున్నాడు. నాకు తెలిసి శేఖర్ కమల్ తన కెరియర్ లోనే ఇలాంటి కథ రాయలేదు, ఇలాంటి స్క్రీన్ ప్లే రాయలేదు. ఫస్ట్ ఆఫ్ అంటే ఎక్సలెంట్. నేను ఎక్కడ ఏ సినిమాలో ఇలాంటి స్క్రీన్ ప్లే అయితే రాలేదు. టోటల్ కథకు జల్లయ్యేలాగా రాశారు. ఎక్కడ మనకు ఒక్క సెకండ్ డిస్టర్బెన్స్ ఉండదు. అయితే లెంత్ విషయంలో అయితే కొద్దిగా ట్రిమ్ చేసింటే బాగుంటుందని నాకు అక్కడక్కడ అనిపిస్తుంది. సాధారణంగా శేఖర్ కమల మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం మాత్రం ఉండదు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్కరు మూవీ ఆడియన్స్ కంప్లీట్ గా సాటిస్ఫై చేస్తుంది. 100% ఖచ్చితంగా ధనుష్, నాగార్జున, రష్మిక పర్ఫార్మెన్స్ కోసమైనా మనం ఈ సినిమా చూడొచ్చు. నాకైతే కంప్లీట్ గా సాటిస్ఫై అయింది. శేఖర్ కమల తన జానర్ ను మార్చుకుని తెలుగు సినిమా గర్వపడేలాగా ఒక సినిమా తీశాడు. ఎక్సలెంట్ గా ఉంది. మీరందరూ వెళ్ళి చూడండి.